నమస్తే అండి, నేను మీ దివ్యక్కను. వీడియో పెట్టి చాలా రోజులు అయిపోయింది. ఏం చేస్తామండి, మా ఇద్దరు కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నప్పటి నుంచి కరోనా మాట దేవుడెరుగు, హెల్త్ ఇష్యూస్ మాత్రం బాగానే వస్తున్నాయి. సర్లే, అయిపోయిన పెళ్ళికి బాజాలు ఎందుకు కానీ, పిల్లలకి స్కూల్స్ తెరిచారు కదా, ఇక పొద్దున్నే క్యారేజీలు కూడా ఉంటుంది. సింపుల్గా అప్పటికప్పుడు ఈ టమాటా రైస్ని వండేసుకోవచ్చు. దానికోసం ముందుగా ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటో ముక్కల్ని కట్ చేసి టమాటో ముక్కల్ని మిక్సీలో వేసి, తర్వాత స్టవ్ పై వెడల్పాటి మూకుడు పెట్టి నూనె పోసి లైట్గా బిర్యానీ దినుసులు తీసుకుని దోరగా వేయించుకుని, పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు కూడా బాగా ఎర్రగా వేగనిచ్చి 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి 2 నిమిషాలు వేయించి, టమాటా ప్యూరీని కూడా వేసి నూనె వదిలే వరకు వేయించాలి. అందులోనే కాస్త గరం మసాలా, చిటికెడు పసుపు, స్పూన్ కారం, తగినంత ఉప్పు వేసి ఒకసారి మొత్తం కలిపి చిన్న నిమ్మకాయ బద్ద రసాన్ని వేసి ఉడికించిన అన్నాన్ని కూడా వేసి బాగా కలపాలి. ఇక్కడ నూనె ఏంటి నొరగ నొరగ కింద వస్తుంది అనుకుంటున్నారా? అది మేము గానుగ నూనె వాడతామండి. ఇప్పుడు హెల్త్ బాగుండాలంటే గాను నూనె ఎక్కువగా వాడుతున్నారు కదా, అందుకోసం అని చెప్పి గానుగుల్ని ఆడించి నూనె వాడుతూ ఉంటామండి. ఈ నూనెని మేము బయట కొనేసుకునే వాళ్ళమండి. ఈ ఇయర్ మాత్రం అత్తయ్య 2 గానుగులు తీసుకుని నూనె ఆడించిందనమాట. ఒక 12 కేజీల గానుగ నూనె వచ్చింది. ఆడించిన వలన ఏంటో కానండి, నూనె మాత్రం చాలా స్వచ్ఛంగా ఉందండి. మంచి నురగతో ఏ వంట చేసినా సరే కమ్మటి రుచి చక్కగా ఉంటున్నాయండి. మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా పిల్లల్ని బాగా చదివించుకోవాలండి. స్కూల్లో చదువు నేర్పిస్తారు, మనం ఇంట్లో మాత్రం విలువలు, సంస్కారాన్ని ఖచ్చితంగా నేర్పించాలండి. గురువుకి గౌరవం ఇవ్వాలని కూడా నేర్పించండి ప్లీజ్. ఎందుకంటే ఇప్పుడు పిల్లలు గురువుల మీద కూడా సెటైర్లు వేస్తూ చాలా ఇబ్బంది పెడుతున్నారండి. ఇది జరుగుతుంది కాబట్టి కొన్ని స్కూళ్ళల్లో జరుగుతుంది కాబట్టి నేను చెప్తున్నాను అన్నమాట. పిల్లలకి గురువుని గౌరవించడం నేర్పించండి. అక్కడక్కడ కలర్ఫుల్గా ఉండడానికి చిటికెడు ఫుడ్ కలర్ వేసి, చివరగా కరివేపాకు కూడా వేసి మొత్తాన్ని బాగా కలిపి రుచి చూసి పిల్లలకి లంచ్ బాక్సుల్లో ఈ టమాటా రైస్ని పెట్టేయడమే. అన్నట్టు మీరు మాత్రం వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమనండి. లవ్ యూ ఆల్.